తెలంగాణలో అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు అధైర్యపడొద్దన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటామని తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ఆయన ఈ మేరకు అధికారులను తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇకపై పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు ఆయన. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 చెల్లిస్తామన్నారు. అలాగే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితిని దూరం చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు మంత్రి తుమ్మల. వాగ్దానం పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలతో ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత జరిగినటువంటి ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. తప్పకుండా పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్నాం.